ముగ్గురు ఒక ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్తారు. ఆ ఇల్లు ముసలతనిది. అతను గుడ్డివాడు కూడా. దొంగతనంకి వెళ్ళిన వాళ్ళు గుడ్డతని వల్ల ఏమీ కాదు అనుకొని ఇంట్లోకి వెళ్తారు. కానీ గుడ్డతను వాళ్ళు అనుకున్నట్టుగా కాదు. అతని ఇంట్లో ఒక రహస్యం ఉంది. రహస్యం బయట పడకుండా ఉండడానికి అతను ఏమైనా చేస్తాడు. అతను ఎవరు? ఇంట్లో ఉన్న రహస్యం ఏంటి? దొంగతనంకి వెళ్ళిన వాళ్ళు సేఫ్ గా ఇంటి నుంచి బయట పడగలరా? ఇప్పుడు చూద్దాం. రాకీ, మనీ, అలెక్స్ ఇళ్లలోకి దూరి దొంగతనాలు చేస్తారు. రాకీ అమ్మ రాకీని తన చెల్లిని సరిగ్గా చూసుకోదు. డబ్బులు వచ్చాక రాకీ తన చెల్లిని తీసుకొని సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. నెక్స్ట్ ఒక ముసలతని ఇంటికి దొంగతనంకి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తారు. ఇంట్లో అతను ఒక్కడే ఉంటాడు. ఇంకెవ్వరూ ఉండరు. అతను ఉండేది ఊరి చివర. అతని ఇంటి చుట్టూ ఉన్న ఇల్లు ఖాళీగా ఉంటాయి. అతని మీద ఒక రూమర్ ఉంది. ఒకరోజు రిచ్ అమ్మాయి అతని కూతురుని కార్ యాక్సిడెంట్ లో చంపేసింది. వాళ్ళు సెటిల్మెంట్ గా అతనికి చాలా డబ్బులు ఇచ్చారు అని రూమర్ ఉంటుంది. రాకీ టీం ఆ డబ్బులు అతని ఇంట్లోనే ఉన్నాయి, మనం దొంగలించొచ్చు అని ప్లాన్ వేస్తారు. నెక్స్ట్ రోజు అతని ఇల్లు దూరం నుంచి చూడడానికి వెళ్తారు. అతను గుడ్డివాడు. యుద్ధంలో కళ్ళు పోయాయి. పెంపుడు కుక్క రాట్ వీలర్ అతనిని గైడ్ చేస్తుంది. ఆ రోజు నైట్ 2 గంటలకి దొంగతనానికి వెళ్తారు. కుక్కకి చికెన్ లో మత్తు టాబ్లెట్ పెట్టి అక్కడ వేస్తారు. కుక్క చికెన్ తింటుంది. ముగ్గురు గోడ దూకి ఇంట్లోకి వెళ్తారు. కుక్క లెగిచి ఉంటే కొట్టడానికి రెడీగా ఉంటారు. కుక్క మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. వాళ్ళతో ఉన్న మెషిన్ తో డోర్ ఓపెన్ అవ్వదు. రాకీ కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్తుంది. అలారం డిటెక్ట్ అవ్వకుండా తొందరగా అలారం ని రిమోట్ తో ఆఫ్ చేస్తుంది. మెయిన్ డోర్ తీసి మనీ, అలెక్స్ ని లోపలికి రానిస్తుంది. సౌండ్ రాకుండా అందరూ షూస్ తీసేస్తారు. ముగ్గురు డబ్బుల కోసం వెతుకుతారు. పైన ఫ్లోర్ లో అతని రూమ్ కి వెళ్తారు. టీవీలో ముసలతని కూతురు వీడియో ప్లే అవుతుంది. మంచం కింద గన్ ఉంటుంది. అతను నిద్రపోతూ ఉంటాడు. మనీ లోపలికి రాగానే అతను లెగిచి కూర్చుంటాడు. మనీకి టెన్షన్ వస్తుంది. అతను టీవీ ఆపి మళ్ళీ పడుకుంటాడు. మనీ ఆ రూమ్ లో స్లీపింగ్ గ్యాస్ పెట్టి డోర్ వేసి వెళ్ళిపోతాడు. ఒక డోర్ కి పెద్ద తాళం ఉంటుంది. అక్కడే డబ్బులు ఉన్నాయని తాళం తీయడానికి ట్రై చేస్తారు. ఎంత బలంగా లాగుతున్నా తాళం ఊడదు. మనీ తనతో గన్ తెస్తాడు. అలెక్స్ గన్ ఎందుకు తెచ్చావు? మనతో గన్ ఉంటే ముసలతనికి మనల్ని షూట్ చేసే రైట్ ఉంటుంది అంటాడు. మనీ వినడు. అలెక్స్ రాకీతో మనం వెళ్ళిపోదాం, ఇది డేంజరస్ గా ఉంది అంటాడు. రాకీ డబ్బుల కోసం అక్కడే ఉంటుంది. మనీ డోర్ ని షూట్ చేస్తాడు. డోర్ ఓపెన్ అవుతుంది. అలెక్స్ వెళ్ళిపోతాడు. ముసలతను వచ్చి ఎవరక్కడ అంటాడు. మనీ కవర్ చేయడానికి నేను తాగి మా ఇల్లు అనుకొని ఇక్కడికి తప్పుగా వచ్చాను, వెళ్ళిపోతాను అంటాడు. రాకీ సైలెంట్ గా ఉంటుంది. ముసలతనికి ఏదో తప్పు జరుగుతుంది అని అర్థమవుతుంది. మనీ అతని వైపు గన్ పెట్టి కదలొద్దు లేదా షూట్ చేస్తాను అంటాడు. అతను సోల్జర్ కాబట్టి తనకి ఫైట్ చేయడం వచ్చు. మనీని కొట్టి గన్ లాక్కొని ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు. మనీ రాకీ గురించి చెప్పకుండా నేను ఒక్కడినే వచ్చాను అంటాడు. అతను మనీని షూట్ చేసి చంపేస్తాడు. రాకీ ఏడుస్తూ సౌండ్ చేయకుండా టేబుల్ కింద దాంకుంటుంది. గన్ సౌండ్ విని అలెక్స్ ఇంట్లోకి వస్తాడు. ముసలతను లెగిచి ఉండడం చూసి సైలెంట్ గా ఉంటాడు. ముసలతను డోర్ కి తాళం వేసి కిటికీకి చెక్క అడ్డంగా పెట్టి మేకులు కొడతాడు. రాకీ అలెక్స్ కి అతను మనీని చంపేశాడు అని మెసేజ్ పెడుతుంది. తను ఎక్కడ ఉందో చెప్తుంది. ముసలతను లాకర్ దగ్గరికి వెళ్లి లాకర్ పాస్వర్డ్ కొట్టి లోపల డబ్బులు ఉన్నాయా లేదా చెక్ చేసి మళ్ళీ లాక్ చేస్తాడు. రాకీ అదే రూమ్ లో దాంకొని ఉంటుంది. ఇప్పుడు తనకి డబ్బులు లాకర్ లో ఉన్నాయని తెలుస్తుంది. పాస్వర్డ్ కూడా చూస్తుంది. ముసలతను అక్కడ నుంచి వెళ్తాడు. అలెక్స్ వచ్చి రాకీతో మనం పోలీస్ కి కాల్ చేద్దాం, దొంగతనంకి వచ్చాము అని ఒప్పుకుందాం అంటాడు. కానీ రాకీ వినదు. లాకర్ పాస్వర్డ్ కొట్టి లోపల ఉన్న డబ్బులు తొందరగా బ్యాగ్ లో పెట్టుకుంటుంది. వాళ్ళు అనుకున్న దానికన్నా ఇక్కడ ఇంకా చాలా డబ్బులు ఉంటాయి, ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటారు. ముసలతను మనీ బాడీని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి తీసుకువెళ్తాడు. మనీ గన్ తో ఓపెన్ చేసిన డోర్ సెల్లార్ డోర్. ఆ డోర్ నుంచి బయటికి వెళ్లే దారి ఉంది. రాకీ, అలెక్స్ సెల్లార్ లోకి వెళ్తారు.
ముసలతనికి షూ స్మెల్ వస్తుంది. అక్కడ 6 షూస్ ఉంటాయి. అంటే ఇంట్లోకి 3 వచ్చారు, ఒకళ్ళు చనిపోయారు, ఇంకా 2 ఇంట్లోనే ఉన్నారు అని అర్థమవుతుంది. మళ్ళీ లాకర్ లో డబ్బులు చెక్ చేసుకుంటే ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియక కోపం వస్తుంది. రాకీ, అలెక్స్ సెల్లర్ లో బయటికి వెళ్లే డోర్ కోసం వెతుకుతారు. అక్కడ ఒక అమ్మాయి కట్టేసి ఉంటుంది. ముసలతను అమ్మాయిని ఎప్పటినుంచో అక్కడే ఉంచుతున్నాడు. ఆమె రాకీ వైపు వెళ్తుంది. ఇంట్లో బెల్ మోగుతుంది. ఆమె ఏమైనా చేస్తే ముసలతనికి తెలియాలని ఆమెకి బెల్ కనెక్ట్ చేస్తాడు. బెల్ శబ్దం విని ముసలతను దొంగలు సెల్లార్ కి వెళ్లారు అనుకుంటాడు. సెల్లార్ లో ఉన్న ఆమె నోరు కట్టేసి ఉంటుంది. రాకీ, అలెక్స్ ఆమెని చూసి షాక్ అవుతారు. ఆమె రాకీ వాళ్ళకి ఏదో చెప్పాలి అని ట్రై చేస్తుంది. అలెక్స్ కి డోర్ కనిపిస్తుంది. రాకీతో వెళ్ళిపోదాము అంటాడు. రాకీ వినకుండా ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమె న్యూస్ పేపర్ చూపిస్తుంది. గుడ్డతని కూతురుని యాక్సిడెంట్ లో చంపేసింది ఈమె. రాకీ ఈమెకి హెల్ప్ చెయ్యాలి అనుకుంటుంది. ఆమె అక్కడ ఉన్న లాకర్ వైపు చూపిస్తుంది. డబ్బులు ఉన్న లాకర్ కి ఈ లాకర్ కి ఉన్నది ఒకటే పాస్వర్డ్. ముసలతను తొందరగా సెల్లార్ కి వస్తూ ఉంటాడు. పాస్వర్డ్ నొక్కి లాకర్ లో ఉన్న కీస్ తీసుకొని అమ్మాయిని కట్టేసిన చైన్స్ తీసేసి అమ్మాయితో రాకీ, అలెక్స్ డోర్ దగ్గరికి వెళ్లి డోర్ తెరుస్తారు. ముసలతను బయటే ఉంటాడు. గన్ తో షూట్ చేస్తాడు. అమ్మాయికి బుల్లెట్ తగిలి చనిపోతుంది. రాకీ, అలెక్స్ దాంకుంటారు. ముసలతనికి చనిపోయింది అమ్మాయి అని తెలిసి ఏడుస్తాడు. రాకీ, అలెక్స్ మీద ఇంకా కోపం వస్తుంది. సెల్లార్ డోర్ కి తాళం వేస్తాడు. లాకర్ లో ఉన్న కీస్ తో ఇంటి మెయిన్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది అని తెలిసి రాకీ, అలెక్స్ ఇంట్లోకి పరిగెడతారు. ముసలతను వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా మెయిన్ ఆపుతాడు. చీకటిలో వాళ్ళకి ఏమీ కనిపించదు. సౌండ్ వినిపించినప్పుడల్లా ముసలతను అటువైపు షూట్ చేస్తూ ఉన్నాడు. రాకీ, అలెక్స్ అతని నుంచి తప్పించుకొని ఇంట్లోకి వస్తారు. కుక్క లెగిచి వాళ్ళెమ్మటి పడుతుంది. పైన ఫ్లోర్ కి పరిగెత్తి ఒక రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటారు. అతను వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అలెక్స్ డోర్ ని గట్టిగా నెడుతూ అతనిని లోపలికి రానివ్వడు. రాకీ ఎయిర్ వెంట్స్ లోకి వెళ్తుంది. అతను డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి అలెక్స్ ని కత్తితో పొడుస్తాడు. వెన్స్ లో నుంచి రాకీ ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతుంది. అతను వచ్చి రాకీని ఇంట్లోకి లాగేస్తాడు. రాకీ నుంచి డబ్బులు లాక్కొని తనని కొట్టి సెల్లార్ లో ఆమె ఉండే చోటులో కట్టేస్తాడు. అతను బంధించిన ఆమె అతని కూతురుని యాక్సిడెంట్ లో చంపేసింది. అతను నా కూతురు మళ్ళీ కావాలి అని ఆమెని ఆర్టిఫిషియల్ ఇంక్రిమెంటేషన్ చేసి ప్రెగ్నెంట్ చేస్తాడు. పుట్టే బిడ్డలో నా కూతురుని చూసుకుంటాను అనుకుంటాడు. ఆమెకి బిడ్డ పుట్టగానే ఆమెని వదిలేసేవాడు. రాకీ వాళ్ళు తన ఇంట్లోకి రాకపోయి ఉంటే ఆమె తన కూతురు ఇద్దరు బ్రతికి ఉండేవారు. అతను రాకీతో నీ వల్లే నా ప్లాన్ ఫెయిల్ అయింది అని రాకీని ప్రెగ్నెంట్ చెయ్యాలి అనుకుంటాడు. రాకీ వద్దు అని అరుస్తుంది. అలెక్స్ బ్రతికే ఉంటాడు. కుక్కని ఒక రూమ్ కి వెళ్లేలా చేసి డోర్ లాక్ చేస్తాడు. సెల్లర్ కి సుత్తితో వెళ్లి అతనిని కొట్టి రాకీని కాపాడుతాడు. అతనిని చైన్స్ తో కట్టేస్తాడు. రాకీ, అలెక్స్ ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తారు. ముసలతను చైన్స్ విప్పుకొని వచ్చి వాళ్ళ వైపు షూట్ చేస్తాడు. అలెక్స్ కి బుల్లెట్ తగిలి చనిపోతాడు. రాకీ ఇంటి బయటికి పరిగెడుతుంది. అతను కుక్కని వదులుతాడు. కుక్క రాకీ వెంట పడి డబ్బుల బ్యాగ్ లాగుతుంది. బ్యాగ్ కింద పడుతుంది. రాకీ తన కారులో కూర్చుంటుంది. తెలివిగా కుక్కని కారులో బంధించి బయటికి వచ్చి డబ్బుల బ్యాగ్ తీసుకుంటుంది. అతను కర్ర సహాయంతో వచ్చి రాకీని కొట్టి మళ్ళీ ఇంట్లోకి తీసుకువెళ్తాడు. రాకీకి అలెక్స్ చేతుల్లో రిమోట్ కనిపిస్తుంది. రిమోట్ లో ఇంట్లో అలారం ఆన్ చేస్తుంది. అలారం మోగుతుంది. ఆ సౌండ్ లో ముసలతను రాకీ ఎక్కడ ఉందో కనుక్కోలేకపోతాడు. రాకీ అతనిని కొడుతుంది. అతను సెల్లార్ లో పడిపోతాడు. రాకీ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రోజు తన చెల్లితో సిటీకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తుంది. న్యూస్ లో సోల్జర్ ఇంట్లో దొంగతనం జరిగింది. అతను తనని తను కాపాడుకోవడానికి దొంగలని చంపేశాడు. కొన్ని దెబ్బలు తగిలాయి. అతనిని హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నాం. కొన్ని రోజులలో నయమైపోతుంది అని చెప్తారు. రాకీ ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడా అనుకుంటుంది. ముసలతని డబ్బులతో రాకీ తన చెల్లిని తీసుకొని సిటీకి వెళ్లి హ్యాపీగా ఉంటుంది. 3 ఇంట్లోకి దొంగతనానికి వెళ్లారు. కానీ రాకీ ఒక్కటే బ్రతికి బయటపడుతుంది. అతని రహస్యం ఇంకా బయటపడలేదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.